రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందుల స్టాక్ ఉండాలన్నారు. ఎక్కడా కొరత రాకూడదన్నారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంకులు, ఎఫ్ఎస్ఐ యోక్ట్ అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో కృషి చేస్తున్నామన్నారు. నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా నిరంతరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని హాస్టల్స్, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పర్యవేక్షణ అవసరమన్నారు. అన్ని క్యాంటీన్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. నకిలీ మందులు ఉత్పత్తిపై ఉపేక్షించకూడదన్నారు. ఎంత పెద్దవారి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పనిసరిగా ఉంటాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందుల స్టాక్ ఉండాలన్నారు. ఎక్కడా కొరత రాకూడదన్నారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంకులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో కృషి చేస్తున్నామన్నారు. నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా నిరంతరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని హాస్టల్స్, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పర్యవేక్షణ అవసరమన్నారు. అన్ని క్యాంటీన్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. నకిలీ మందుల ఉత్పత్తిపై ఉపేక్షించకూడదన్నారు. ఎంత పెద్ద వారి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు.